వారు ఒక సంకల్పంతో ఉన్నారు. అటువంటి నాయకత్వం పట్ల దేశం గర్విస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాల పాలన ఇంత జనరంజకంగా ప్రజారంజకంగా ఉంటే రాబోయే పాలన కూడా మరింత బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కూడా గత 5 సంవత్సరాల్లో విధ్వంసకర పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఇరుక్కుంటే వెంటిలేటర్లో ఉంటున్న రాష్ట్రాన్ని యాక్షన్ అందించి ఇవాళ ఆదుకునే ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అదే చేస్తున్నారు. అదే విషయాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంవత్సరంలోనే అనేక నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా కూడా ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, దీపం పథకం కానీ, లేదా ఇవాళ దాదాపు 8,600 కోట్లతో ఇవాళ పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభించడం కానీ ఇవాళ జరుగుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి పెట్టుబడులు సంవత్సర కాలంలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 8.5 లక్షల మందికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. మన ఎకనామిక్ కారిడార్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా రాష్ట్రానికి అభివృద్ధి, ఆ రకమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కల్పించగలిగారు రాష్ట్రం పెట్టుబడిదారులు. కాబట్టి మార్పు వస్తూ ఉంది. సంవత్సర కాలంలో అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపించారు. ఈ ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకుంటూనే ఇవాళ ఆర్థిక ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అన్నీ ఉన్నాయి. పోలవరానికి గతంలో 15,500 కోట్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు అదనంగా 12,500, మొత్తం 28,000 కోట్లు. డాఫ్రమ్ వాళ్ళకి 980 కోట్లు కొట్టకపోతుంటే చూద్దాం చూసి ఫిడేల్ వాయిస్తున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు. దానికి 980 కోట్లు. అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఏడీబీ కింద రుణం వస్తుంటే దాన్ని సవరిన్ గ్యారంటీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తూ 15,000 కోట్లని గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, 11,000 కోట్లని మళ్ళీ అడుకొని రుణం రూపంలో కానీ, లేదా విశాఖ ఉక్కుని మళ్ళీ నిలబెట్టడం కోసం 11,500 కోట్లు కానీ, లేదా ఒకే రోజు ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2,10,000 కోట్ల వివిధ పెట్టుబడుల కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాలకి వస్తున్న పెట్టుబడులకు భూమి పూజ చేయడం కానీ, ఈ రాష్ట్ర దశని మార్చిపోతున్నాయి. పైన కింద 2 ఎన్డీఏ ప్రభుత్వాలు వస్తే మార్పు అనేది చాలా తొందరలో కనిపిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పైన ఒక దార్శనికత, సమర్థక నాయకత్వం ఉంది. రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకత్వం కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి దేశం ముందుకు ఎలాగూ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్వర్ణాంధ్ర, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం గురించి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారో అది కూడా జరిగి తీరుతుంది. ప్రజల ఆశీర్వాదం ఇలాగే ఉండాలని 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవి ఇవ్వాలి, అదే కొనసాగించాలని, 1 సంవత్సరం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి గత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది, ఇంకా 1 సంవత్సరంలో చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసి చూపించడం జరిగింది. రాబోయే పాలన 4 సంవత్సరాల పాలన మరింత ఆశాజనకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని కూడా కోరుతున్నాను.